విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మినీ మహానాడు అత్యంత ఘనంగా జరిగినట్లుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గంటా కృష్ణమోహన్ తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని సుమారు 750 మంది ప్రతినిధులతో జరిగిన ఈ మినీ మహానాడులో పలు తీర్మానాలు చేయడం జరిగిందని వివరించారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా మినీ మహానాడులో తీర్మానాలు చేయడం జరిగిందని, తీర్మానాల అమలుకు రానున్న కాలంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో కృషి జరుగుతుందని చెప్పారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ గంటా కృష్ణమోహన్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గ మినీ మహానాడు జరిగిన తీరు, చేసిన తీర్మానాలు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. మినీ మహానాడు ఘనంగా నిర్వహించుకున్నామని, ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన మినీ మహానాడుకు సుమారు 750 మంది ప్రతినిధులు హాజరయ్యారని అన్నారు. ఎంపీ కేశవ శివనాథ్ చిన్ని ముఖ్య అతిథిగా హాజరయ్యారని తెలిపారు. ఈ మినీ మహానాడులో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి, 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనను వివరించడం జరిగిందన్నారు. 21 డివిజన్లలో టీడీపీ కమిటీ అనుబంధ సంఘాల నాయకులు గత ఎన్నికల్లో చేసిన కృషి చర్చించడం జరిగిందని వివరించారు. ఎంపీ కేశవ చిన్ని తన సహకారాన్ని ఏ విధంగా అందజేయనున్నారో స్వయంగా ఆయనే వెల్లడించడం జరిగిందని అన్నారు. సింగ్ నగర్ ఫ్లైఓవర్ కు అనుసంధానంగా మరో ఫ్లైఓవర్ గుణదల ఆర్వీబీ తక్షణమే పూర్తి చేయాలని తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. అరుణోదయ నగర్, నందమూరి నగర్ తదితర ప్రాంతాల్లో 40 సంవత్సరాల నుంచి ఉంటున్న వారికి జీవో నెంబర్ 30 ప్రకారం 150 గజాల్లోపు ఇల్లు ఉంటే రిజిస్ట్రేషన్, పట్టాల పంపిణీ, బొడమేరు ఆధునీకరణ, సూపర్ 6 పథకాల అమల్లో భాగంగా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడం జరిగిందని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజక శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఆయన అధ్యక్షతనే పెద్ద ఎత్తున 711 మంది ప్రతినిధులు సమావేశం హాజరు కాగా, ముఖ్య అతిథిగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశవ శివనాథ్ చిన్ని గారు హాజరవటం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమాలు, కార్యకలాపాల మీద, అదేవిధంగా గత ఆనాడు ప్రభుత్వంగా ఉన్నటువంటి అరాచక వైసీపీ ప్రభుత్వ పాలన మీద, అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 మాసాల కాలంలో ఎన్డీఏ కూటమి పాలన మీద కూడా అన్ని అంశాలు ప్రతినిధులుగా హాజరైనటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చలో పాల్గొని చర్చించి భవిష్యత్తు కార్యాచరణని రూపొందించుకోవడం జరిగింది. బొండా ఉమామహేశ్వరరావు గారు 10 నెలల కాలంలో శాసనసభ్యుడిగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 200 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి విషయాన్ని కూడా పూర్తిగా వెల్లడి చేయటం జరిగింది. అదేవిధంగా కేశవ శివనాథ్ చిన్ని గారు ఈ నియోజకవర్గ అభివృద్ధికి తన నిధుల నుంచి పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్తూ, ఇదే నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కావాలన్నా బొండా ఉమామహేశ్వరరావు గారు నిర్వహించే ప్రతి కార్యక్రమానికి కూడా తన వంతు సహకారము, చేయూత అందిస్తానని మహానాడు సందర్భంగా వెల్లడి చేయటం జరిగింది. ప్రధానంగా తీర్మానాలకు పోయేటప్పటికీ సింగనగర్, పాకేపురం ప్రాంతం నుంచి విజయవాడ నగరంలోకి వెళ్ళేవాళ్ళు ప్రతి రోజు 2.5 లక్షల మంది ప్రజానికం రాకపోకలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ఫ్లైఓవరు చాలదు కాబట్టి దీనికి అనుసంధానంగా మరొక ఫ్లైఓవర్ ఏర్పాటు చేయాలని చెప్పి మహానాడు తీర్మానం చేయటం జరిగింది. అదేవిధంగా గుణదల్లో ఆగిపోయినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో 5 సంవత్సరాలు నిర్వీర్యంగా పక్కన పడేసినటువంటి ఆర్యూబీ అంటే గుణదల నుంచి ఉలవచారు వంతెన వరకు ఒకటి, గుణదల నుంచి డాన్ బాస్కో స్కూల్ వరకు మరొకటి, 2 కూడా తక్షణమే ప్రారంభించేటువంటి చర్యలు గైకొనాలని సమావేశం తీర్మానం చేయటం జరిగింది. అదేవిధంగా బిఆర్టీఎస్ రోడ్డులో ఉన్నటువంటి ఎండింగ్లో ముదిరానగరు కొప్పులు మిల్లు దగ్గర నుంచి నగర శివారు ప్రాంతానికి వెళ్ళడానికి ఈ ఫ్లైఓవర్ నుంచి కానీ లేదంటే రామవరపాడు రింగ్ దగ్గర నుంచి కానీ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అక్కడ కూడా ఫ్లైఓవర్ని ఏర్పాటు చేయాలని, దానికి ఆల్రెడీ రైల్వే వాళ్ళతో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గారు, ఎంపీ కేశవ శివనాథ్ చిన్ని గారు కూడా మాట్లాడటం జరిగింది. త్వరలోనే అది కూడా ప్రారంభించేటువంటి చర్యలు కైకొనాలని సమావేశం తీర్మానం చేయటం జరిగింది. అదేవిధంగా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో అరుణోదయ నగర్ కానివ్వండి, 57 డివిజన్ సంబంధించి సుబ్బరాజు నగర్ కానివ్వండి, 58 డివిజన్ సంబంధించినటువంటి నందమూరి నగర్ కానివ్వండి, అదేవిధంగా దేవినేని గాంధీపురం కానివ్వండి, సుందరి నగర్ కానివ్వండి, ముదిరా నగర్ కానివ్వండి, బొడమేరు యువతల ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించి
40-45 సంవత్సరాల నుంచి నివాసితులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా తక్షణమే రిజిస్ట్రేషన్లు చేసేటువంటి చర్యలు బోర్నోమేశ్వరి గారు చేపట్టారు కాబట్టి మిగిలినటువంటి వారందరికీ కూడా జీవో నెంబర్ 30 అమల్లోకి వచ్చింది కాబట్టి 150 గజాల లోపాలు అందరూ కూడా తక్షణమే రిజిస్ట్రేషన్ చేయాలని, అలా ఆర్థికంగా పిల్లల చదువుల నిమిత్తం కానీ పిల్లల నిమిత్తం కానీ ఉపయోగపడుద్దని అది కూడా తీర్మానం రూపంలో నేను చేయటం జరిగింది. బుడమేరుని శాశ్వత పరిష్కారం చేసేటువంటి దశగా ఎన్డీఏ ప్రభుత్వ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్ద ఎత్తున చేస్తున్న వరదలు ఇచ్చినప్పుడు కూడా వారు ఈ ప్రాంతంలోనే 15 రోజులు ఉండి వరద ఏ రకంగా వస్తున్నావో దాని నివారణ చర్యలు ఏంటని ఒక ప్రణాళిక రూపొందించారు. కాబట్టి శాశ్వత పరిష్కారానికి చర్యలు గైకొనాలని కూడా సమావేశం తీర్మానం చేయటం జరిగింది.